Hello guys, welcome to my channel. Today we have the Telugu movie Sundara Master starring in lead role Vaiva Harsha and Divya and others. సో ముందుగా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే డీసెంట్ అనిపించింది గైస్. చాలా 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 బాగుంది. అసలు కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. సో ప్లాట్ వచ్చేసి రొటీన్ ఏమి కాదు, ఇది ఒక యూనిక్ ప్లాట్ అన్నమాట. ఒక గవర్నమెంట్ టీచరు సిటీ నుంచి మిర్యాలమెట్ట అనే ఊరికి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్తారనమాట. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తా ఉంటాడు. సో ఇదే స్టోరీ, ఇదే ట్రైలర్ లో చూపించారు. కానీ దాని తర్వాత సెకండ్ హాఫ్ లో అసలు చాలా స్టోరీ ఉంటుందన్నమాట. ఆ ఊర్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ముందే ఇంగ్లీష్ వచ్చు. సో ముందే వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చు, అసలు ఆ ఊరేంటి, ఆ ఊరికి మిర్యాలమెట్ట అనే పేరు ఎలా వచ్చింది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. 2 to 3 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ 2 to 3 ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫన్నీగా రన్ అవుతుంది. మూవీ అయితే బాగుంటుంది, అక్కడక్కడ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో. కానీ ఇంటర్వెల్ ఖచ్చితంగా ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందో అప్పుడు మూవీ మీద ఇంట్రెస్టింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని అనిపిస్తూ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా తక్కువగా రన్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారు మనల్ని. మాక్సిమం అసలు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు వాళ్ళు, దానికి ఉన్న రీజన్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ లో రివీల్ చేసేస్తారు. ఆ ఊరికి మిర్యాలమెట్ట అనే పేరు ఎలా వచ్చిందో కూడా రివీల్ చేసేస్తారు ఫస్ట్ హాఫ్ లోనే. సడన్ గా ఇంటర్వెల్ లో అసలు ప్లాటే స్విచ్ అయిపోతుంది, డిఫరెంట్ ప్లాట్ కి చేంజ్ అయిపోతారు. మనం ట్రైలర్ లో చూసింది ఒకటి, మన సినిమాలో చూడబోయేది ఇంకొకటి అనమాట. మన ట్రైలర్ లో ఫన్నీ వేనే చూపించారు. అసలు మూవీ ఏంటి అనేది మనకు సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది అనమాట. సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చి, సెకండ్ హాఫ్ లో ఒక పాట బాగుంటుంది. రవితేజ్ అన్న ప్రొడ్యూస్ చేయడం జరిగింది మూవీని. మూవీ అయితే డీసెంట్ గా ఉందన్న, ఖచ్చితంగా ఈసారి అయితే బ్లాక్ బస్టర్ కొట్టేశారు. వైవా హర్ష తన ఫస్ట్ ఫిల్మ్ అనమాట, యాజ్ ఏ హీరోగా తన ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇది. సో అతనికి ఈ మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. సో ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దివ్య గారి యాక్టింగ్ చాలా బాగుంది, డీసెంట్ అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ హీరోకే చెప్పాలి. అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు హీరోయిన్ కి. కాకపోతే డీసెంట్ యాక్టింగ్ ఉంటుంది దివ్యది. హర్ష అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కన్నా కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి ఎవరైతే క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళ యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా ఫన్నీ వేలో రన్ అవుతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కాబట్టి. కొద్దిగా ఫన్నీగా ఫస్ట్ హాఫ్ లో నవ్విచ్చారు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా కొద్దిగా ఎమోషనల్ గా కనెక్ట్ చేశారనమాట. అసలు ఏ మాత్రం టెక్నాలజీ గురించి తెలియనటువంటి ప్రజల మధ్య మన గవర్నమెంట్ టీచర్ అయినటువంటి సుందరం మాస్టర్ ఎలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయగలిగాడా లేదా అన్నదే మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 అనమాట. మూవీ అయితే బాగుంటుంది అనమాట. అది మూవీ గురించి అయితే. సో ఇలాంటి మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ, సైనింగ్ ఆఫ్.